అధికారం మాది, గెలుపు మాది, వచ్చేది జగన్ 2.0 ప్రభుత్వం అంటోంది వైసీపీ. 151 కాదు, డీలిమిటేషన్ జరిగితే 200 సీట్లతో ప్రజలే జగన్ ని సీఎం చేసుకుంటారని వైసీపీ నేతలు అంటున్నారు. అయితే ఇంకో 15 ఏళ్ల వరకు ఆ ప్రశ్నే లేదు అంటోంది కూటమి. జగన్ ఒక్క ఛాన్స్ అడిగినందుకే 2019లో ప్రజలు అవకాశం ఇచ్చారని, మళ్లీ ఇంకో ఛాన్స్ ఇవ్వరంటున్నారు కూటమి నేతలు. 2029 సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 3.5 ఏళ్ల సమయం ఉన్నప్పటికీ ఏపీలో కూటమి, వైసీపీ మధ్య పవర్ ఫైట్ తీవ్రంగా జరుగుతోంది. కార్యక్రమం ఏదైనా, వేదిక ఏదైనా మళ్లీ అధికారంలోకి వస్తామని వైసీపీ అధినేత జగన్ సహా ఆ పార్టీ నేతలు అంటుంటే, రాష్ట్రంలో 15 ఏళ్లు కూటమి పాలనే ఉంటుందని, జగన్ కి ఛాన్స్ ఇచ్చేది లేదంటున్నారు కూటమి పార్టీల అధినేతలు. వైసీపీ అధినేత జగన్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మళ్లీ అధికారం మాదే, గెలుపు మాదే అన్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలు జగన్ వెంటే ఉంటారని సజ్జల ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు మేలు చేసేది జగన్ ఒక్కరేనని కోట్లాది మంది నమ్ముతున్నారని, తన 5 ఏళ్ల పాలనలో జగన్ ఎన్నికల మేనిఫెస్టోని భగవద్గీత, ఖురాన్, బైబిల్లా భావించి అందరికీ మేలు చేశారని అన్నారు. వచ్చే ఎన్నికల నాటికి డీలిమిటేషన్ జరిగి అసెంబ్లీ స్థానాలు 225కి పెరుగుతాయని, ప్రజలే 200 స్థానాలు గెలిపించి జగన్ ని సీఎం చేసుకుంటారని అన్నారు సజ్జల. ఈ రాష్ట్రంలో మళ్ళీ అత్యధిక మెజారిటీతో 151కి మించి, అప్పటికే డీలిమిటేషన్ అయితే 225 సీట్లు వస్తే 200 స్థానాలకు పైగా గెలిచి మళ్ళీ అధికారంలో ఇక్కడ చేపట్టి ఏదైతే 5 ఏళ్లలో 15-20 ఏళ్ల ముందుకు రాష్ట్రాన్ని తీసుకెళ్లగలిగిన మన పాలన, జగన్మోహన్ రెడ్డి గారి పాలన ప్రజలు తెచ్చుకుంటారు. అయితే మళ్లీ అధికారంలోకి వస్తామని వైసీపీ కలలు కంటోందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అధికారంలోకి వస్తే ఒక్కొక్కరిని చంపేస్తామని వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని, వైసీపీ తాటాకు చప్పుళ్లకు భయపడేవారెవరూ లేరని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడే తనను ఏం చేయలేకపోయారని, మళ్లీ అధికారంలోకి వచ్చి ఏం చేస్తారని, వచ్చినప్పుడు కదా చూద్దాం అంటూ పవన్ సెటైర్లు వేశారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ బెదిరింపులకి మేము భయపడలేం. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసే దౌర్జన్యాలకి మేము భయపడలేం. కూర్చొని మీరు కాంట్రాక్ట్లు వేస్తే కాంట్రాక్ట్లు చేసిన వాళ్ళందరినీ మేము బెదిరించేస్తాం, జైల్లో పెడతామంటే ఏమనుకుంటున్నారా మీరంతా? భవిష్యత్తులో మేము వస్తాం, వచ్చి మేమేం చేస్తామంటే, వచ్చినప్పుడే మీరేం పీకలేదు, ఏం మాట్లాడతారు ఇప్పుడు అంటే ఏమనుకుంటారు? మీరు కూర్చోబెట్టి మీరు బెదిరింపులు చేస్తే భయపడతాం అనుకుంటున్నారా? మొత్తానికి మళ్లీ అధికారం మాదేనని అటు వైసీపీ నేతలు, ఇటు కూటమి పార్టీల నేతలు ఇప్పటి నుంచే డైలాగ్ వారికి దిగుతున్నారు. అయితే 3.5 ఏళ్ల తర్వాత ప్రజా తీర్పు ఎవరి వైపు ఉంటుందో చూడాలి.